Namaste. My name is Madhavi. As you know, I'm an astrologer, numerologist and a psychologist. నేను astrology, numerology కలిపి ప్రాక్టీస్ చేయడం అండ్ astronumerology రెమెడీస్ అండ్ దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో ఒక మనిషి యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్తో కూడి చేయడం నా రీసెర్చ్ స్పెషాలిటీ. సో ఈ పర్టిక్యులర్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే వీడియోలో మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చక్కగా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోందని తెలుసుకుందామని మనం అనుకున్నాం కదా. అయితే ముందుగా మేషరాశికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోందనేది తెలుసుకుందాం. మేషరాశి వారందరికీ కూడా ముందు మీకు నేను ఇచ్చే మోటివేషనల్ టిప్ ఈ మంత్కి ఏంటంటే, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ అండి. జస్ట్ డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్. మీకు మీ స్ట్రెంగ్త్ మీద, మీ బలం మీద మీకు చాలా గట్టి నమ్మకం ఉండాలి. మీరు మనం చేయగలమా లేదా, ఇది మన వల్ల అవుతుందా లేదా అనేది కనుక మీకు ఆలోచిస్తే అదే మీ ఓటమికి మొదటి మెట్టు అని మర్చిపోవద్దు. మొదలు పెడదామా? మేషరాశి వారందరికీ మీ రాశి లార్డ్ కుజ భగవానుడు అందరికీ అని కనీసం మీకు అది తెలుసు కదా. సో కుజ భగవానుడి యొక్క ప్రస్తుత సంచారం ఏంటి? కుజ భగవానుడు ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నారు కాబట్టి అది మీకు 3వ స్థానం అవుతుంది. అందులోనూ ఆయన వక్రగతి చెంది ఉన్నారు, అంటే రెట్రోగ్రేడ్లో ఉన్నారు. గురు భగవానుడు 2వ స్థానంలో రెట్రోగ్రేడ్లో ఉంటూ ఫిబ్రవరి 4 నుంచి ఆయన ప్రోగ్రెస్ అయిపోతారు, నో ప్రాబ్లం. శని భగవానుడు మీకు 11వ స్థానంలో, వెరీ గుడ్. రాహు భగవానుడు మీకు 12వ స్థానంలో, హౌస్ ఆఫ్ లాసెస్లో, నో ప్రాబ్లం. ఇంకా కొన్ని నెలలే, జస్ట్ ఒక 3-4 నెలలు. కేతు భగవానుడు మీకు 6వ స్థానం. సూర్య బుధులు ఇద్దరూ కూడా మీకు 10వ స్థానంలో ఉన్నారు. బట్ ఫిబ్రవరి 11, 13 ఈ తారీఖుల్లో వీళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అది కూడా చాలా చక్కటి గోచార రీత్యా ఈ పర్టిక్యులర్ ఈ యొక్క మీకు ఈ పర్టిక్యులర్ నెలలో మీ రాశి ఫలం అనేది చాలా బాగుండబోతోంది అనే దానికి ఇది మొదటి మెట్టు. అయితే ముందుగా మనం ఎప్పుడూ చెప్పుకునేలాగానే హెల్త్, ఎడ్యుకేషన్, లవ్ అండ్ మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్, ఆరోగ్యము, తర్వాత ఎడ్యుకేషను, తర్వాత వైవాహిక జీవితము, ప్రేమ, వైవాహిక జీవితాలు, కెరియర్ అండ్ బిజినెస్, ఈ ఆస్పెక్ట్స్లో మనం జనరల్గా డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి ముందుగా హెల్త్ ఎలా ఉన్నది అనేది చూద్దాం. హెల్త్ రీత్యా మీకు అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ పర్టిక్యులర్ నెలలో. కాకపోతే మీ రాశి లార్డ్ వక్రగతి చెంది ఉండడం, హెల్త్ చెప్పుకోవడానికి మనం జనరల్గా మీ ఓవరాల్ పర్సనాలిటీ, మీ ఓవరాల్ ఇమ్యూనిటీ మనం చూడాలి అని అనుకుంటే మీ ఫస్ట్ హౌస్ చూస్తాం. సో మీ ఫస్ట్ హౌస్ చూసేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మీ రాశి యొక్క లార్డ్ మీకు ఇప్పుడు ఇక్కడ వక్రగతి చెంది ఉండడం చేత మీకు ఇక్కడ ఏదో తెలియని ఆందోళన, తెలియని భయము ఆల్రెడీ ఉంది. ఇదేం కొత్తగా మీకు వచ్చిందేం కాదు. ఆల్రెడీ ఒక 1.5 మంత్ నుంచి మీరు ఇది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి అనుకోండి, మీరు ఇది బాగా దృఢంగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండుంటారు. అంటే ఏ ఐడియాస్ రాకపోవడం, కొంచెం మన పనితనంలో కానీ, మన పనిచేసే స్పీడ్లో కానీ కొంచెం స్లోగా ఉండడము, ఐడియాస్ ఎక్కువ రాకపోవడము, అనుకున్నది అనుకున్న టైంకి చేయకపోవడము, అది మానసిక బద్ధకరీత్యా అవ్వచ్చు, లేదా మానసికంగా ఒక థాట్ నుంచి 2వ థాట్కి మనం మూవ్ అవ్వడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రకంగా జరుగుతూ ఉండడం గమనిస్తూ ఉండుంటారు. దాన్ని బీట్ చేయాలి. అందుకని అన్నాను, ఓటమికి ఫస్ట్ మెట్టు భయం. ఆ భయాన్ని పక్కన పెట్టేసేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళిపోతారు అనే దృక్పథంతో, అంటే ఆ స్ట్రాంగ్ ఇంట్యూషన్తో మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ మంత్ మీకు ఎక్కడ కూడా హెడేక్స్ కానివ్వండి, నరాల నొప్పులు కానివ్వండి, స్ట్రెస్కి గురవడం కానివ్వండి, ఇలాంటివి ఏమీ జరగవు. ఎడ్యుకేషన్ రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ చూడడానికి 5th లార్డ్ని చూస్తాం కాబట్టి మీకు పంచమాధిపతి వచ్చేసేసి మీకు రవి మీకు 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఓకే. 13 ఫిబ్రవరి నుంచి ఆయన లాభస్థానానికి వెళ్ళిపోతారు కాబట్టి వెరీ గుడ్. అక్కడ కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు నేర్చుకునే ఏ ఎడ్యుకేషన్ రీత్యా కానివ్వండి, స్కిల్స్ రీత్యా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా బాగుంటాయి. కానీ ఒకటి, మీరు ఏదైనా స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ కోర్సుల్లో కనుక మీరు చేరదాము అనుకుంటుంటే పార్క్ యువర్ ఐడియాస్ అంటిల్ ఫిబ్రవరి 13th. ఫిబ్రవరి 13 వరకు కూడా ఎక్కడా కూడా ఫీజు కట్టడం కానీ, బిల్లులు చెల్లించడం కానీ ఇలాంటివి చేయకండి. ఓకే. ఫిబ్రవరి 13 తర్వాతే ఫీజు భర్తీ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీరు కట్టిన ఫీజుకి మీరు చక్కగా కాన్సన్ట్రేషన్తో మీరు చదివి ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతాయి. ప్రేమ వ్యవహారానికి కనుక వచ్చినట్లయితే
ప్రేమ వ్యవహారం అని హెడ్డింగ్ ఎందుకు పెట్టాను నేను సెపరేట్గా? చూడండి, పెళ్ళికి దారి తీసేది ప్రేమే. అది లవ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, ప్రేమ వివాహం అయ్యి ఉండొచ్చు, పెద్దలు కుదిర్చిన సంబంధాలు అయ్యి ఉండొచ్చు. ప్రేమ లేనిదే పెళ్ళి దాకా వెళ్ళదు కదా. సో ఆ రకంగా ఈ ప్రేమ వ్యవహారాల్లో ఎలా ఉంటుందని. అంతేకాని వివాహమైన వాళ్ళకి ప్రేమ సెపరేట్గా ఎలా ఉంటుంది, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని మాత్రం చూసుకోకండి. అది ఖచ్చితంగా వర్తించదు. ఎందుకంటే ధర్మబద్ధంగా ఏది అవ్వాలో అదే జరుగుతుంది. సో ఈ ప్రేమ వ్యవహారాలు ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పర్టిక్యులర్ సూచన. ఫన్ అండ్ రొమాన్స్కి కూడా 5th లార్డ్ని చూస్తాం కాబట్టి అక్కడ రవి మళ్ళీ మీకు దశమ స్థానంలో మళ్ళీ లాభస్థానంలోకి వెళ్తారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు కాస్త రవి కూడా అక్కడ రాహు చూపు కూడా పడుతుంది కాబట్టి కొంచెం కోపము, ఒక్కొక్కసారి చెప్తా నీ పని చెప్తా నా టైం రాని, ఇలాంటివి అవుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ కోపతాపాలు ఎప్పుడైనా కనుక ఎక్కువైనట్లయితే ఈ టైంలో అంటే ఎప్పటి వరకు ఫిబ్రవరి 13, 14, 15 ఆ తారీఖుల వరకు కూడా కాస్త నెమ్మదిగా ఉండండి. నెమ్మదిగా ప్రవర్తించడానికి ట్రై చేయండి. కోపం వచ్చినా సరే ఎందుకు అనుంటారు, ఎందుకు చేసుంటారు అనేది ఆలోచించండి. ఎటువంటి ఆర్గ్యుమెంట్స్, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళదు. 13, 14 తర్వాత ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. తర్వాత ఇక్కడ మీకు సదాష్టక యోగం కూడా ఏర్పడుతోంది. అయితే మీకు ఇక్కడ ఏమవుతుందంటే కుజ భగవాను నుంచి సూర్యుడు అష్టమ స్థానంలో, సూర్య భగవాను నుంచి కుజుడు అష్టమ స్థానంలో కాబట్టి సదాష్టక యోగం కూడా ఏర్పడుతుంది. కాబట్టి చిన్న చిన్న ఆస్పెక్ట్స్లో మీకు కాస్త గొడవలు రావడం, కొంచెం డామినెన్సీ ఉండడము, కొంచెం ఆర్గ్యుమెంట్స్ లాంటివి ఉండడము లాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంది. సో ప్లీజ్ నో అగ్రెషన్ ఇస్ ద కీవర్డ్. వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే మీకు 7th లార్డ్ కనుక చూసుకున్నట్లయితే మీకు శుక్ర భగవానుడు అవుతాడు. కాబట్టి శుక్ర భగవానుడు ఇక్కడ మీకు మీనరాశిలో ఉచ్చస్థానంలో ఉంటారు కాబట్టి ఆయన ఎగ్జాల్ట్ అయి ఉంటారు కాబట్టి మంచిదే. లాంగ్ ట్రావెల్ ప్లాన్స్ అన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. లాట్ ఆఫ్ స్పిరిచువల్ ట్రావెల్స్, భగవదారాధన, దైవారాధన ఇద్దరూ కలిసి ఎక్కువగా చేసుకోవడము, దైవ స్థానాలకి ఎక్కువగా, దేవాలయాలకి ఎక్కువగా దర్శించడము, లేకపోతే ఏదైనా పూజా పునస్కారాలు లాంటివి చేసుకోవడానికి ఆలయాలు దర్శించడము, అలాంటి ప్లాన్స్ చేసుకోవడం లాంటివి ఉంటాయి. ఇదివరలో ఉన్న కన్ఫ్యూజన్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయని చాలా చక్కగా చెప్పుకోవచ్చు. కెరియర్ అండ్ బిజినెస్ దానికి కనుక వచ్చినట్లయితే కెరియర్ అండ్ బిజినెస్ అండ్ ఇవి లక్ అండ్ కెరియర్ ఎంప్లాయ్మెంట్ జోన్స్కి ముడిపడి ఉంటాయి. అంటే 9th and 10th హౌసెస్ ఇన్ యువర్ హోరోస్కోప్. 9వ స్థానం మీకు 9th లార్డ్ వచ్చేసేసి మీ గురు భగవానుడు, 10th లార్డ్ వచ్చేసేసి మీకు శని భగవానుడు. గురు భగవానుడు మీకు వృషభ రాశిలో ఉండడం, ద్వితీయ స్థానంలో ఉండడం, ఆయన రెట్రోగేట్లో ఉండడం, ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీకు దశమ లార్డ్ని కనుక చూసుకున్నట్లయితే మీకు శని భగవానుడు ఆల్రెడీ లాభస్థానంలోనే ఉన్నారు, కుంభంలో ఉన్నారు. అయితే మీకు ఇక్కడ శుభ పీరియడ్ అనే చెప్పుకోవచ్చు, అంటే శుభ స్థానాల్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే గురు భగవానుడు ఆయన శత్రుస్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కాస్త మీకు ఎవరైనా ఉద్యోగాల్లో కానివ్వండి, మీ బిజినెస్ ప్రక్రియల్లో కానివ్వండి, బిజినెస్ ధోరణిలో కానివ్వండి, దాగే ఉన్న శత్రువులు బయటపడడం కానివ్వండి, లేదా ఈ పని సరిగ్గా అవ్వడం లేదు, అవ్వాల్సిన రీతిలో అవ్వడం లేదు లాంటివి కనిపెట్టగలగడం లాంటివి ఆ భగవానుడు అటువంటి చర్యల్లో మీకు తోడ్పడడం కానివ్వండి జరిగి ఉండాలి. అటువంటివి ఏమైనా ఉండుంటే మాత్రం, అంటే సరిగ్గా చెప్పిన టైంకి అవ్వకపోవడం, చాలా లేకపోతే ఏదైనా గ్యాప్స్ రావడం, అంటే టైమ్ లైన్స్ మెయింటైన్ చేయకపోవడం, డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోవడం, లేకపోతే రూల్స్ మెయింటైన్ చేయకపోవడం, లేకపోతే మీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ యొక్క డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోవడం, మీ ప్రాజెక్ట్స్ యొక్క స్ట్రక్చర్ ఏదో ఒకటి మీరు ఏ డొమైన్లో ఉంటే అది, అలాంటివి కనుక ఉండుంటే గురు భగవానుడు ఇచ్చే సంకేతాలని అందుకుని దానిలో మార్పు చేర్పులు చేసుకోవచ్చు. బట్ నో మేజర్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అని మాత్రం చెప్తాను బిజినెస్ ప్రక్రియలో. బిజినెస్ ధోరణిలో అయితే నాకు పెట్టినా పర్వాలేదు, బట్ ఆర్చి అడుగు వేయండి. మీ టైం వస్తుంది మేషరాశి, ఉండండి. నేను చెప్తాను, మీరందరూ ఎప్పుడు చక్కగా ఎగిరి గెంతేసే టైం తొందరలోనే ఉంది మీ అందరికీ. ఆగండి, కాస్త 2-3 నెలలు ఆగండి. ఈ 2-3 నెలలు చాలా చక్కగా హోంవర్క్ చేసుకోండి, ప్లాన్స్ పెట్టుకోండి. 2-3 నెలలు అయిన తర్వాత మంచి టైం వచ్చాకే అన్నీ చేసుకుంటానంటే అప్పుడు మొత్తం టైం కాస్త వేస్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు 1 డే కూడా వేస్ట్ చేయడానికి ఉండదు. ఈ 2-3 మంత్స్ చక్కగా తింటూ తాగుతూ హాయిగా వాటర్ తాగుతూ చాలా చక్కగా ప్లాన్ చేసుకోండి. హాయిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం లాంటివి ఉంటాయి. అయితే ఇక్కడ
మీకు శని భగవానుడి యొక్క దృష్టి కూడా చాలా బాగుంది కాబట్టి ఎనర్జీ అండ్ పాజిటివిటీ కూడా చాలా బాగుంటుంది. చాలా చక్కటి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఏ ఆపర్చునిటీ వచ్చినా చక్కగా చేజిక్కించుకోండి, చక్కగా ముందుకు వెళ్ళండి. బద్ధకం వద్దు, మెంటల్ లేజినెస్ వద్దు, ఏది వద్దు. ఫిజికల్ లేజినెస్, మెంటల్ లేజినెస్ ఏది లేకుండా చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. మీ రాశి లార్డ్ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని, అంటే కుజ భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రాన్ని చాలా చక్కగా ప్రతిరోజు కూడా 108 సార్లు జపించుకోండి. ఎప్పటిదాకా రానున్న కొన్ని నెలలు ఈ రెమెడీ కంటిన్యూ అవుతుంది. మీకు హనుమాన్ చాలీసా చక్కగా ప్రతిరోజు కూడా మినిమం 2 times, మ్యాక్సిమం 9 times చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతా శుభంగా ఉంటుంది. ఉంటాను.